రాజుగారి దగ్గరకు వన్ ఆఫ్టర్ అనదర్ వీళ్ళని తీసుకొని వస్తుంటే ఇన్ని వందల మంది కన్యకలలో రాజుగారి దృష్టి ఎవరి మీద పడిందంట? ఎస్తేరు మీద పడిందంట. ఆయన రాజదండాన్ని ఆమె వైపుకు చూపించాడు. హల్లెలూయా. ఎస్తేర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ షీ బికేమ్ ఏ క్వీన్. ఆమె రాణి అయిపోయింది. రాజరికములో రాణిగారుగా రాజుగారి పక్కన కూర్చుంటుంది. తూగుతుంది వైభవాలతో, ఆనందంతో, ఐశ్వర్యంతో, ఘనతతో, గొప్పతనంతో, పాన్పులతో. ఇక లేనిదంటూ ఆమెకి లేదు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ జాతి నుంచి వచ్చిందో, తన ప్రజలు ఏమవుతున్నారో కాస్త మర్చిపోయింది. అప్పుడు అంటున్నాడు, మర్దుకాయ్ అనేటువంటి వాళ్ళ చిన్నాన్న ఒక లెటర్ రాసి పంపించాడు. ఎస్తేర్, నువ్వెందుకు సింహాసనం ఎక్కావో తెలుసా? ఈ మాటను చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యూదులకు ఒకవేళ రక్షణను కలుగ చెయ్యటం కోసమే దేవుడు నిన్ను ఒకవేళ రాణిగా చేశాడేమో. ఇప్పుడు ఆ పోస్ట్ లో నువ్వు ఉన్నావు, ఆ హోదాలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఆనందించటం కాదు, ఏడ్చే ప్రజల్ని విడుదల చేయటం కోసం నిన్ను అక్కడ దేవుడు నిర్ణయించాడు. నువ్వు ఈ పని చేసావా? ఫైన్. ఒకవేళ చేయలేదా, తన ప్రజలకి రక్షణను, విడుదలను వేరొక దిక్కు నుంచి ఎక్కడి నుంచి కావాలో దేవుడు అక్కడి నుంచి రక్షిస్తాడు. కానీ నువ్వు మాత్రం రేపు దేవుని దగ్గర శిక్షని అనుభవిస్తావు. మీతో ఒక విషయాన్ని చెప్తున్నాను. కొన్నిసార్లు డబ్బు దేవుడు మన చేతికి ఇచ్చేది దేవుని పరిచర్య కోసం. కొన్నిసార్లు దేవుడు తలాంతులు మనకిచ్చేది దేవుని పరిచర్య కోసం. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దేవుడు నీకు జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని దేవుని సంఘం విషయంలో నీకు అనుగ్రహించేది దేవుని రాజ్యం కోసం. హల్లెలూయా. దేవుడు నీకు తలాంతులను, వరాలను, ఫలాలను, కృపలను నీకు అనుగ్రహించేది దేవుని రాజ్యం కోసం. నువ్వేం చేయాలి? నువ్వు ఏ విషయంలో ఐశ్వర్యవంతుడు అయి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు దేవుని రాజ్యానికి సర్వ్ చేయగలవో, అక్కడ ఆ ఏరియాలో నువ్వు దేవుని కోసం ఏం చేయాలి? పని చేయాలి. అందుకోసమే దేవుడు దాన్ని నీకు ఇచ్చాడు. ఇఫ్ యూ నెగ్లెక్ట్ ఇట్, ఇఫ్ యూ టర్న్ ఇట్ ఫర్ ద అనదర్ వే, దేవుని కార్యం ఇంకొక పక్క నుంచి జరుగుతుంది. దేవుని కార్యం ఎప్పటికీ ఆగదు, గుర్తుపెట్టుకోండి. కానీ నువ్వు మాత్రం రేపు దేవుని ముందు దోషిగా నిలబడిపోతావు. దేవుడు నీకు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకొని ఆ స్థానంలో దేవుని కొరకు నువ్వేం చేయాలి? పని చేయాలి. హల్లెలూయా. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక కాన్వెంట్ లో స్కూల్ టీచర్వే కావచ్చు. నేనేం చేస్తాను? రంగరాజ్ పాస్టర్ గారి లాగా నేను వాక్యం చెప్పగలనా? లేకపోతే లాజర్ బ్రదర్ లాగా నేను పాడగలనా? లేకపోతే ఇంకొకరిలాగా నేనేమన్నా ప్రార్థించగలనా? లేకపోతే వాళ్ళలాగా నేను సర్వ్ చేయగలనా? నో. నిన్ను దేవుడు ఎక్కడ ఉంచాడో, నీ హోదాని, నీ స్థితిని ప్రభువు ఇచ్చింది అని గుర్తుపెట్టుకో. ఇక్కడ నేనేం చెయ్యాలి అని ప్రభువుని అడుగు, ప్రభువు నీకు బోధిస్తాడు. అక్కడ ఒక పని సఫలమైంది. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఏమిచ్చినా కూడా, ఒకవేళ డబ్బు ఇచ్చాడా, యూజ్ ఇట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం కోసం దాన్ని ఉపయోగించు. స్వార్థపరుల్లాగా నీ స్వలాభం కోసమే వాడుకోవడానికి ప్రయత్నించద్దు. డూ ఇట్ ద మినిస్ట్రీ, ద వర్క్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. తలాంతి ఇచ్చాడా, వినియోగించు. జ్ఞానం ఇచ్చాడా, ఇంప్లిమెంట్ చేయి. సలహాలు ఇవ్వు. పరిచర్య చేసే మనసిచ్చాడా, పరిచర్య ఎస్తేర్ భోగభాగ్యాల్లోకి వెళ్ళిపోయింది. మర్దుకై రిమైండ్ చేస్తున్నాడు. ప్రజలు బంధకాల్లో ఉన్నారు, స్వాతంత్ర్యం లేదు, ఆర్థికంగా కుంగిపోయి ఉన్నారు, వేరొక దేశంలో ఉన్నారు. జాగ్రత్త, నువ్వు హ్యాపీగా ఉన్నావని అనుకుంటున్నావేమో. ఏం చేసింది ఎస్తేర్? వెంటనే రిగ్రెట్ అయింది. అవును, బానిసకి, అనాథకి దేవుడు ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. తండ్రి, చావనైనా చచ్చిపోతాను గాని ఒకవేళ నేను చేయాల్సిన పనిని మాత్రం చేయకుండా ఉండను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. I will reveal myself. Who am I? నేనెవరు అనేది రాజు దగ్గర నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటాను. నేను బబులోను దేశీయురాల్ని కాదు, నేను యూదురాల్ని అని చెప్పేసుకుంటాను. వెంటనే రాజుగారికి ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. ఎంత మోసం చేసావు నన్ను నువ్వు అని వచ్చేస్తుంది. అయినా సావటానికైనా రెడీ గాని నా ప్రజల కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. దేశాన్ని విడుదల చేయటానికి ఒక స్త్రీ, ఒక ఆడదాన్ని నేనేం చేయగలను అనేటువంటి న్యూనతాభావంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఒకటి చెయ్యాలి అని నిర్ణయించుకుందో
దేవుడు ఆమెకి సహాయం చేశాడు. హల్లెలూయా. నువ్వెవరో, నువ్వు తక్కువైనా, నువ్వు లీస్ట్ అయినా, ఏమైనా నువ్వెవరు అనే దేవుడు చూడ్డు. నీలో ఉన్న రియల్ హార్ట్ అండ్ రియల్ ప్రేయర్, రియల్ ఆ నిజమైనటువంటి ఆకాంక్షను చూడండి, దాన్ని దేవుడు చూస్తాడు. 3 రోజులు ఉపవాసాన్ని ప్రకటించింది, 3 రోజులు పార్టీలకి మానేసింది, 3 రోజులు రాజవస్త్రాలు తీసేసింది, 3 రోజులు ఉపవాసం చేసి 3వ రోజున రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారిని కలిసింది, విషయం చెప్పింది. నేను ఇజ్రాయేలీరాల్ని, నేను యూదురాల్ని, నేను బబులోనీయులు కాదు. అఫ్ కోర్స్, దెన్ వాట్ అన్నాడు ఆయన. ఏం చేస్తాడో అనుకుంది, కానీ ఏమన్నాడు ఆయన? అయితే ఏంటి, ఐ లవ్ యూ సో మచ్, నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు చాలా ఇష్టం అన్నాడు. రెండో స్టెప్ వేసింది. నా ప్రజల్ని, హామాను అనేవాడు అందరినీ ఉరికంబం మీద ఉరి తీయటానికి నిర్ణయించాడట. నా ప్రజలు చచ్చిపోకుండా మీరే సహాయం. ఎవడు వాడు? హామాను మీ సైన్యాధిపతి, మీరు ప్రేమించేవాడు, మీరు గౌరవించేవాడు, మీకు తోడుగా ఉండేవాడు. ఎవడైతే ఏమిటి, పిలువండి ఒకసారి. ఏ ఉరికంబం మీద ఇజ్రాయేలీలందరినీ ఉరి తీయాలని రాజశాసనం సంతకం కూడా అయిపోయింది. అదే రోజున ఎవరైతే సంతకం పెట్టించాడో ఆ హామానేమో ఉరి తీయబడ్డాడు, ఇజ్రాయేలీలేమో విడిపించబడ్డారు. స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, ప్రైజ్ బీ టు ద నేమ్ ఆఫ్ ద కింగ్. ఎవరీమే? ఒక స్త్రీ, ఒక అనాథ, ఒక స్త్రీ. ఆమె నిజమైన ప్రార్థనని దేవుడు విన్నాడు. తన ప్రజల్ని బంధకాల నుంచి దేవుడు విడిపించాడు. హల్లెలూయా. డియర్ బ్రదర్, క్రైస్తవులు, దేవుని పిల్లలు, బెంగళూరియన్స్, మన తెలుగు వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు ఇంకా చర్చికి రాకుండా పాపంలో, లోకంలో, ఇళ్లల్లో కూర్చుంటూ ఉంటే నువ్వు చేసే పనేంటి? నీ వల్ల ఏం జరుగుతుంది? నువ్వు ఈ రోజున నిజమైన క్రైస్తవుడు అయితే, భారం కలిగిన క్రైస్తవుడు అయితే, ఎస్తేర్ లాగా వాళ్ళ విడుదల కోసం నువ్వు ప్రార్థన చేస్తావు, వాళ్ళతో మాట్లాడతావు, వాళ్ళని దేవుని సన్నిధికి నడిపిస్తావు, వాళ్ళని నువ్వు స్థిరపరుస్తావు. హల్లెలూయా. 2 విషయాలు నేను మీతో చెప్పాను. మొదటిది, మోషే, అవసరమైతే నా పేరైనా తీసేయి, నా ప్రజల్ని మాత్రం నువ్వు క్షమించాలి, ప్రజల్ని క్షమించాలి అని ప్రార్థించాలి. 2, దేవుని బలిపీఠాన్ని, ప్రార్థనని, దేవుని వాక్యాన్ని ధిక్కరించి సేవకులను హింసించేటువంటి మూర్ఖులైన క్రైస్తవుల కోసం నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి, రోషంతో విజ్ఞాపన చేయాలి. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఏలియా ప్రార్థన ఆలకించి ఇజ్రాయేలును మార్చినట్లు మారుస్తాడు. హల్లెలూయా. అంతేకాదు, ఎస్తేర్ లాగా బంధకాలలో, బానిసత్వములో సావడానికి సిద్ధముగా ఉన్నటువంటి, నరకములోకి పడిపోబోతున్నటువంటి ప్రజల్ని నీ ప్రార్థన ద్వారా దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఈ రోజున ఆ ప్రార్థన అభిషేకాన్ని నా మీదికి రప్పించయ్యా అని అందరూ కళ్ళు మూసుకొని హల్లెలూయా ప్రార్థన చేయండి. ఓ థ్యాంక్ యూ ఫాదర్. కన్నీళ్లతో ప్రార్థన చేయండి. పరిశుద్ధ మరా మోషే లాంటి ఆత్మని నాకు అనుగ్రహించు. ప్రార్థన ద్వారా నేను ఎలా ప్రభావితం చేయగలను? నాతో మాట్లాడవు బంగారు తండ్రి. ఈ రాజ్య సంబంధినిగా నా తండ్రి గుండెల్లో ఉన్న భారాన్ని పంచుకునేవానిగా నా ప్రార్థన ద్వారా నా దేశాన్ని, నా ప్రార్థన ద్వారా సార్వత్రిక సంఘాన్ని ప్రభావితం చేసేవానిగా మార్చు ప్రభువా, మార్చు ప్రభువా. అయ్యా, ఏలియా వలే రోషముతో ప్రార్థించే ఆత్మను నాకు అనుగ్రహించు ప్రభువా. తండ్రి, నా ప్రజలు ప్రార్థన చేయుచుండగా ప్రజల్ని బంధకాల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఈ రోజే సాతాను కట్టిన కట్లు యేసు నామములో పగిలిపోవును గాక. నీ ప్రజల్ని బంధకాల నుంచి విడిపించుమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమును అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి
ఆయన సహాయము, ఆయన సహకారము తోడై నడిపించునుగాక. పరిశుద్ధులందరూ గట్టిగా ఆమేన్ అని పలకండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్ యూ ఫాదర్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు నెక్స్ట్ వీక్. బెంగళూరు పట్టణ తెలుగు ప్రజలకు గొప్ప శుభవార్త. సజీవమైన దేవుని వాక్యమును విని ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారా? సమస్యలతోనున్న జీవితానికి వాక్యానుసారమైన పరిష్కారము కోరుతున్నారా? అయితే రండి. ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటలకు శేషాద్రిపురం వరదాచారి కళాక్షేత్రమునకు రండి. దైవ సేవకుడు రెవరెండ్ డాక్టర్ రంగరాజ గారు వాక్య పరిచర్య చేసి నీ కొరకు ప్రార్థించెదరు. ప్రతి వారం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మిమ్మల్ని మేమెంతగానో అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమం ఈ విధంగా కొనసాగటానికి సహకరిస్తున్న మీరు మాకెంతో ముఖ్యులు. మీరు పంపిస్తున్న ప్రతి ఎంబో కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు పంపించే ప్రార్థన అవసరతల కొరకు మేము ఖచ్చితంగా ప్రార్థన చేసి ప్రభు పాదాల దగ్గర వాటిని గురించి మొరపెడుతున్నాం. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడనే యేసు తప్పకుండా మన విశ్వాసమునకు జవాబు అనుగ్రహిస్తాడని నమ్ముదాం. My address, Reverend Dr. V. Rangaraju, Post Box number 20, New Jerusalem Church, Hindupur, 515201. My phone numbers 9290881084. My phone number Mariyoksari 9290881084. My email address rangaraju.star@yahoo.com.